అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మంతని అనే ఊర్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ప్రముఖమైన భిక్షేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి 44 కిలోమీటర్లు మరియు పెద్దపల్లి నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలో 2 ప్రదేశాల్లో మాత్రమే పశ్చిమాభిముఖంగా వెలసిన శివలింగాలు ఉన్నాయి. ఒకటి వారణాసిలో ఉండగా రెండవది భిక్షేశ్వర స్వామి ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో ద్వారపాలకునిగా హనుమంతుడు ఉండడం ఇంకో విశేషం. ఈ ఆలయంలో దక్షిణామూర్తి లింగ రూపంలో దర్శనమివ్వడం మరి ఒక ప్రత్యేకత. దక్షిణామూర్తి దక్షిణాముఖంగా దర్శనమిస్తారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ప్రతాపరుద్రుడు అనేక యుద్ధాల్లో సాధించిన విజయాలకు ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో ధ్వజస్తంభం లేకపోవడం మరి ఒక విశేషం. కాశీక్షేత్రం తర్వాత అంత మహిమాన్వితమైన దేవాలయం ఈ భిక్షేశ్వర స్వామి దేవాలయం. గతంలో ఎంతోమంది రాజులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం చేస్తే జాతకంలోని శని దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఉదయం 5 నుంచి 12:30 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు తెచ్చి ఉంటుంది. ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖమైన దేవాలయాల్ని దర్శించవచ్చు. శ్రీ మహాలక్ష్మి దేవాలయం, శ్రీ శీలేశ్వర సిద్ధేశ్వర స్వామి దేవాలయం, దగ్గరలో ఉన్న కాళేశ్వర స్వామి దేవాలయం, సుందిళ్ళ నరసింహస్వామి దేవాలయాల్ని దర్శించుకోవచ్చు. Jai Jai Shankar